ఒకరి ప్రవర్తన మీకు నచ్చట్లేదు, కానీ మీరు భరించక తప్పట్లేదు. కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళని ఏమీ అనలేక వాళ్ళని భరిస్తూ మీలో మీరే మదన పడుతూ ఇంకా ఎన్నాళ్ళు ఇలాగా అని ఆలోచిస్తూ మీ లైఫ్లో ముందుకు మీరు వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా ఇదే రైట్ టైం. బ్రేక్ వేయండి. ఇంకా 1% కూడా మీరు భరించద్దు. పేషెన్సీకి కూడా ఒక హద్దు ఉంటుంది. వాళ్ళ వల్ల మీకు 100% బెనిఫిట్ ఉన్నా సరే మీరు ప్రెజెంట్ వాళ్ళ వల్ల హింసని అస్సలు భరించద్దు. ఎందుకంటే మెంటలీ మీరు చాలా ట్రామాని ఫేస్ చేసి ఉన్నారు. వీళ్ళు మీకు అన్నింటికంటే పెద్ద ప్రాబ్లంగా తయారవుతుంటే తప్పకుండా తీసి పక్కన పెట్టండి వాళ్ళని. మీకు ఇప్పటికే లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ చాలు. ఫ్యూచర్లో వాళ్ళ వల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి ప్రెజెంట్ మీరు ప్రశాంతతను కోల్పోతారు అంటే ఆ బెనిఫిట్స్ అస్సలు వద్దు. మీకు మిమ్మల్ని మీలాగా ఉంచకుండా ఇంకొకలాగా మార్చాలి అని ప్రయత్నించే ఏ బంధమైనా సరే మీ కాళ్ళకు వేసే సంకెళ్ళు అని, మీ స్వేచ్ఛకు వేసే బంధనాలు అని గుర్తుపెట్టుకోండి.